కార్యకర్తలు, వీధిలో తిరిగిన కార్యకర్తలు మనలో చాలా మందిని నేను ఎలక్షన్ లో 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. చాలా మంది నెల రోజుల ముందు వచ్చారు, ఇంకొంతమంది ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు. కానీ మనకు బాబు గారు టికెట్ ఇస్తే ఆ యొక్క క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మనల్ని గుండెల్లో పెట్టుకుని భుజాలు ఎక్కించుకుని గెలిపించారు. మరి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదా? అవకాశం మనకు వచ్చింది, రాబోతుంది. స్థానిక ఎన్నికలు నాయకత్వాన్ని నాయకుల్ని చేసే ఎన్నికలు. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా, అన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలా మంది వస్తారు, కానీ స్థానిక ఎన్నికల్లో మనం కాస్త గట్టి కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టికెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసే వాళ్ళని పెట్టండి. అధికారం వచ్చిందో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారునా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు, కానీ ఆ కింద కూర్చున్న ఆ జెండా మోసిన కార్యకర్తలు. ఈ రోజు మీరు వర్చువల్ మహానాడు పెడితే ఆ యొక్క ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో సాగుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏదైతే మీరు చెప్పే మాటలకి, నిన్న లోకేష్ గారు ఉపన్యాసంకి హోరెత్తారు, బాబు గారు మాట చెప్పారు, దానికి హోరెత్తారు. కాబట్టి ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా, ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం. కష్టం చేసిన కార్యకర్తల్ని అభ్యర్థులుగా పెట్టి ఎమ్మెల్యేలకు చెప్పండి, మేము పెట్టాం అభ్యర్థుల్ని, వీళ్ళని గెలిపించి తీరాలని చెప్పండి. అప్పుడు నిజమైనటువంటి కార్యకర్తలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఇంకా ఉన్న స్థితికి రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలకి ఆయురారోగ్యాలతో సేవలు అందించాలని, వారి నేతృత్వంలో అద్భుతంగా మహోద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని మనసా వాచా నమ్ముతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ, బెల్లు కొట్టనటువంటి కేశవన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో అవసరమైనటువంటి ప్రసంగం చేసినటువంటి మిత్రులు శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాడు 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 మహానాడు, నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు. చూడు 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 కలియ చూడు, తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా.